కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేక ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ నెల 17న ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి అక్కడ సెక్యూరిటీ దగ్గరికి వచ్చి ఆ లెటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాన్ని తెరిచి చూస్తే అందులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు 2 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని రాసి ఉందట. అంటే వెంటనే అప్రమత్తమైన ఎంపీ ఎమ్మెల్యేలకు విషయాన్ని తెలపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ఇన్ని రోజులు కారకులను పట్టుకునే పనిలో ఉన్నారు. అల్లూరు మండలం ఇస్కాపాలెంకు చెందిన ఓ వ్యక్తి ఈ లేఖ ఇచ్చినట్లు అతన్ని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వేమిరెడ్డి ఇంటి వద్ద మరొక వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం గమనించి అతన్ని పట్టుకుని ప్రశ్నించగా పొసగని సమాధానం చెప్పడంతో పాటు అతని దగ్గర 4 సెల్ ఫోన్లు ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించి ప్రశాంత్ రెడ్డికి లెటర్ వచ్చిన విషయం నిజమే అని దానికి పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారనేది తెలియదు అని, పూర్తి దర్యాప్తులో అది కూడా బయటకు వస్తుందని ఎస్పీ చెప్పారు. అయితే ప్రశాంత్ రెడ్డి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు దీనంతటికీ ఎవరు కారణమో అందరికీ తెలిసిందే అంటున్నారు. అయితే గత నెలలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసింది ప్రశాంత్ రెడ్డి అనుచరులే అని ఆయన ఆరోపణలు చేశారు. ఈ దాడికి తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్పారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసినందుకే ఈ బెదిరింపు లెటర్ వచ్చినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. లేదంటే కోవూరు నియోజకవర్గంలో ఎవరైనా వ్యాపారవేత్తకు సంబంధించిన మనుషుల అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.